హాయ్ అండి. మీరు ఈరోజు ఏం స్పెషల్స్ చేస్తారు? మేమైతే పీతల ఎగురు చేసాము. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. పీతల ఎగురు కోసం 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4, 5 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనం శుభ్రం చేసుకున్న పీతలను వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పీతలు ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా ఇంగిపోయిన తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి 10-15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. పీతల ఎగురు రెడీ. లాస్ట్గా కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే. ఈ పీతల ఎగురిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. మీలో ఎంతమందికి పీతల ఎగురు ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.